కమ్మగా మా ఊరికి దగ్గరగా ఉన్న ప్రకృతి అందాలను చూపించడానికి వచ్చాను. మా ఊరు నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అందమైన పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు తొడుబొం. ఆ పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చిందో మాకు తెలీదు. బహుశా మా పెద్దవాళ్లకు తెలిసి ఉండవచ్చు. కానీ పూర్వం నుండి నేటి వరకు ఆ పర్వతానికి తొడుబొం అనే పిలుస్తున్నారు. ఈరోజు నేను అలాగే నా స్నేహితులు కలిసి ఆ పర్వతం దగ్గరికి బయలుదేరాము. ఇప్పుడు ఉదయం 10 గంటలవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎదురుగా ఉన్న కొండలో వెళ్తున్నాం బ్యాగ్ సర్దుకొని. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలంటే ఓపిక ఖచ్చితంగా ఉండాలి. ఆ పర్వతం దగ్గరకు వెళ్ళడానికి 2 గ్రామాలు దాటాల్సి ఉంటుంది. గన్నేరు పుట్టు అలాగే ముసిరిపాడు. ఆ పర్వతం అయితే ముసిరిపాడు విలేజ్ కి దగ్గరగానే ఉంటది. చూడండి, ఆ పర్వతం కిందనే ముసిరిపాడు గ్రామం ఉంది. మార్గము మధ్యలో అడ్డ ఆకులు కనబడితే కోసాము. ఎండ ఎక్కువగా ఉండడంతో మా అందరికి దాహం వేసింది. కాబట్టి ఇక్కడ ఒక ఊట కనబడింది. ఈ ఊట అయితే ముసిరిపాడు గ్రామస్తులది. ఆ ముసిరిపాడు గ్రామాన్ని దాటి వచ్చేసాం. ఈ ఊట నీరు చాలా స్వచ్ఛమైనవి. ఈ నీటిని తాగి మా పెద్దవాళ్ళు చాలా హాయిగా జీవించేవారంట అప్పట్లో. మేము అందరూ నీళ్లు తాగి మా ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెట్టాము. దాదాపు మా గమ్యానికి చేరువలోనే ఉన్నాం. చూడండి, ఆ పర్వతం కిందనే మేము ఉన్నాము. కాసేపట్లో చేరుకుంటాము. ఇంకా ఒక ఘాటి మాత్రమే మిగిలింది. ఈ ఘాటి కూడా ఎక్కేస్తే మా గమ్యానికి చేరుకున్నట్టే. ఇది అన్నిటికన్నా పెద్ద ఘాటి. మేము అయితే ఘాటి ఎక్కడం ప్రారంభించాము. ఘాటి అయితే అనుకున్నంత సులువుగా లేదు. మా తమ్ముడైతే ఘాటి ఎక్కలేకపోతున్నాడు. నేను హెల్ప్ చేయాలేమో. మీకు అందరికీ ఒక ప్రశ్న. మన ఏజెన్సీ ప్రాంతంలో ఎత్తైన పర్వతం ఏదో కామెంట్స్లో చెప్పండి. ఘాటి ఎక్కి ఎక్కి అలసిపోయాము. అందుకే విశ్రాంతి కోసం ఈ పెద్ద రాయి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాం. ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకవైపు వర్షం వచ్చేలా ఉంది, ఇంకోవైపు ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇంకా చూడాలని ఉంది. కానీ తప్పదు, ఘాటి ఎక్కాల్సిందే. మరిన్ని అందాలు చూడాలంటే ఆ మాత్రం శ్రమ దానం చెయ్యాలి. ఏం ఘాటిరా బాబు? ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఘాట్ ఎక్కబోతున్నాం. మొత్తానికి మేమైతే మా గమ్యానికి చేరుకున్నాము. నా ఫ్రెండ్స్ అయితే ముందుగా వచ్చి నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకో ఇద్దరు ఆ పైన ఉన్నారు. వాళ్ళు ఆవులు తీసుకొచ్చారన్నమాట. ఈ పర్వతం మీద మా ఊరి ఆవులను తీసుకొచ్చి వదిలిపెడతాం. ఎందుకంటే ఊర్లో వ్యవసాయ పనులు అన్నీ అయిపోయాక ఆవులకు దున్నడానికి పని ఉండదు. అప్పుడు ఆవులను ఇక్కడ తీసుకుని వచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోతాము. ఇక్కడ ఆవులకు కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ పర్వతానికి ఎప్పుడు వచ్చినా సరే పర్వతం పైకి వెళ్ళే ముందు మొక్కుకుంటారనమాట. దేవుడా, మేము చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ ట్రిప్కి వచ్చాము. అంతా మంచిగా మమ్మల్ని ఆశీర్వదించు. ఇలా మొక్కుకున్న తర్వాత పర్వతం పైకి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము. మేము వస్తూ మా ప్రయాణం కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండడం కోసం ఐపోడ్ కూడా తెచ్చుకున్నాము సాంగ్స్ వినడానికి. చాలా దాహంగా ఉంది ఫ్రెండ్స్, గొంతు పగిలేలా ఉంది. తాగి చూద్దాం ఫస్ట్. ఈ అనుభూతి చెప్పలేనిది. ఈ అనుభూతి అయితే నేను చెప్పలేను, చల్లగా ఉంది. ఫ్రిడ్జ్ వాటర్ కూడా పనికి రాదు ఫ్రెండ్స్.
తాగాలనుకుంటున్నారా? అయితే కొండకు వచ్చేయండి. మా పూర్వం నుండి అయితే ఇలాగే తాగుతారు, అందుకే మేము కూడా ఇలాగే తాగుతున్నాం. మీరు వచ్చినప్పుడు ఇలా చేసి తాగండి, మీరు కూడా ఇలా ఆకర్షించుకోండి. ఇక్కడైతే బాహుబలి 3 తీయాలి. ఖచ్చితంగా రాజమౌళి డైరెక్టర్ దగ్గర ఈ వీడియో వెళ్ళాలి, షేర్ చేయండి చాలా వరకు. చూడండి వ్యూ అంటే ఎంత బాగుందో. ఇదైతే వంజంగి కాదు ఫ్రెండ్స్, మామిడికొండ. చూస్తున్నారా మరి ఎంత బాగుందో వ్యూ. వీడు మౌంటైన్ క్రియేటర్ అన్నట్టుగా అన్నాడు. వీడు బాహుబలి 3 తీస్తాడంట. నాకు సపోర్ట్ చేస్తే నేను బాహుబలి 3 ఇక్కడే తీయాలనుకుంటున్నారు. ఏమంటారు మరి కామెంట్స్ లో చెప్పండి. చెప్పండి ఇప్పుడే చెప్పండి. బాహుబలి 3 తీసేయండి. నేను బాహుబలి. ఫ్రెండ్స్ ఆగండి, నేను కూడా ముందుకు వస్తాను. నేను ఇప్పుడు ఎక్కుతున్నాను కష్టపడి. నా కష్టానికి మీరు ఒక లైక్ చేయండి. మాకైతే పొగమంచు కమ్మేసింది చూడండి. దూరం నుంచి చూస్తే మనుషులు ఎవరు కనిపించట్లేదు, దగ్గర కాబట్టి మేము కనిపిస్తున్నాము. మేమైతే ఘాటి ఎక్కి అలసిపోయాము, అందుకే విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాము. ఈ జర్నీ ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది. మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు చూడడానికి రెడీగా ఉన్నారా? మేము జర్నీ స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ చూడండి ఆ పైనకి ఎక్కాలి. అటు సైడ్ అయితే టౌన్ ఉంది ఫ్రెండ్స్, టౌన్ నుండి చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడైతే రోడ్ అయితే చాలా ఊరైతే ఆ స్టార్ కనిపించుతుంది కదా, మా ఊరి. చూడండి ఇలా బాగుందో. అది మా ఊరు. ఆ కిందకి వెళ్ళాలి. వర్షం పడుతుంది కాబట్టి మేము అగ్గిపెట్టి తాగడానికి తీసుకెళ్తున్నా. ఇది చిక్కగా వచ్చే వరకు కలపాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిక్కగా అవుతుంది. ఇలా అయిన తర్వాత సైడ్ కిక్కు రాకుండా ఇది లోపలతో రాని. దీనికి వేడి వేడిగుంది. మర్చిపోయిన గుర్తులేదు, మాడిపోయింది. ఇదిరా గురు గుండు గురులు కూడా. ఇవే సక్కులు. సక్కులు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే కామెంట్ చేయండి, ఎలా తినాలో మేము చెప్తాం. చేగోడీస్ బిస్కెట్స్. వచ్చినా కానీ మాకెర్రీ చూసుకొని పోతుంది. Cheers. ఆల్ రైట్ మ్యాన్. ఒక్క క్షణం లేట్ చేయకుండా ఒక్కొక్కడు ఎంత కరువు ప్రాంతం నుంచి వచ్చారంటే, ఈడంటే మరి ఇంకో బాటిల్ మరి పట్టుకున్నాడు. వీడు తీయగుంది. ఈడంటే తీయగుందంట. వీడికి బిస్కెట్ మాత్రమే కాదు, డ్రింక్స్ కూడా ఉన్నాయి. తినే ముందు దెయ్యాలకి దేవుడికి ఇస్తున్నాను. నాకేం జరగకూడదని కోరుకుంటున్నాను. ఇదే కమ్మగుంది. దద్దరు వెళ్ళిపోతుంది. కాదంటే సాయంత్రం అడగండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ కొన్ని వీడియోలు చేయాలంటే మాకు ఎంతో సపోర్ట్ కావాలి. మీరు సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా చాలా వీడియోలు చేయాలి. కర్రీగా ఉంది కానీ టేస్ట్ లేదనుకుంటారు, కానీ ఒకసారి తినండి, నిజంగా చాలా బాగుంటుంది.
హెల్తీ ఫుడ్ రాగి మాల్ట్తో చేసింది. ఇదైతే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇటువంటి ట్రిప్స్కి వెళ్ళినట్లయితే ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే ఇలాంటి మరికొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురాగలుగుతాం. అలాగే ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూసేయండి. అలాగే గంట సింబల్ మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి, అప్పుడే నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయి. సో లొకేషన్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.